హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వీడియోలో ఏం చూపిస్తున్నానంటే తాటాకులు నరికి తాటాకుల్ని మడదొక్కి వాటిని పాకలా వేయడం ఎలాగా అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఈరోజు అందరూ బిల్డింగులు, రేకుల షెడ్లు ఇవన్నీ వాడుతున్నారు, కానీ అసలు తాటాకు పాక అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కడతారు అనేది కూడా చాలామంది మర్చిపోయారు. ఈరోజు ఈ తాటాకు పాకనే వేయడం స్టార్టింగ్ కర్రలు కట్టే కాడ నుంచి దీన్ని కర్రలు కట్టడం పూర్తయి ఆకులు వేసి దీన్ని ఒక ఇంటి రూపు తీసుకువచ్చేంత వరకు కూడా ఇది అసలు ఎలా చేస్తారేంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో అంటే చాలామందికి తాటాకు పాకలు అనేది తెలియదు, వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది మర్చిపోతున్నారు. ఆ రకంగా ఒకసారి ఈ వీడియో మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూస్తాకని చెప్పేసి నేను దీన్ని చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. అలాగే మధ్యలో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడండి. మొదట కర్రలన్నీ కూడా ఇలా ఒకటొకటిగా పోసేసి కట్టడం ప్రారంభించారనమాట. ఇది ఇలా కట్టేసరికి ఇదిగో ఇలా ఈ రూపు వచ్చింది. ఇలాగా అనేకమైన ఇంకా చాలా కర్రలు ఎక్కించి పెండు కొట్టేసి 4 మూల కర్రలు వేసి ఇలా ఇంతవరకు లైన్ చేశారు. ఇప్పుడు దీనికి పెండు కొట్లు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పెండు కొట్టు అంటే దీనికి అడ్డకర్రలు వేసి నార కొట్టులతో దీన్ని బాగా టైట్గా కట్టాలన్నమాట. అది చేయడం చాలా ప్రాముఖ్యం. ఇది మన వాళ్ళు అయితే ఇప్పుడు శుభ్రం పెండు కొట్లు వేసారు, చూసారు కదా, మొత్తం అంతా పూర్తి అయిపోయింది కర్రలు కట్టడం. మన వాళ్ళు వెళ్ళి ఆకులు తీసుకురావాలి. ఆకులు తీసుకొచ్చేసి ఇప్పుడు దీనిపైన కొడతారు. చూసారు కదా, మొత్తం కర్రలన్నీ కట్టేసారు అనమాట. ఇప్పుడు దీన్ని కర్రలు కట్టే విషయం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆకులు కొట్టడం ప్రారంభిస్తారు. త్వరగా మనం చూద్దాం. రెండు రోజులు ముందు శుభ్రంగా ఆకులు నరికేసి ఇలాగా కింద మడదొక్కేస్తారనమాట. ఈ మడదొక్కినట్లని ఆరిన తర్వాత శుభ్రంగా వీటిని తీసుకెళ్ళి ఇందాక ఇప్పుడు మనం చూసిన పాక దగ్గర తీసుకెళ్ళి శుభ్రంగా అటు పైన పేరుస్తారనమాట. ఇది మడదొక్కినప్పుడు ఈ రకంగా మడదొక్కారనేది మనం చూపించడానికి ఒక వీడియో ఇది. శుభ్రంగా 2 రోజులు మడ మీద ఆరిన తర్వాత ఆ ఆకులను తీసుకొచ్చేసి ఇదిగో ఈ విధంగా మనం వేసుకున్న పాకకి ఈ రకంగా కుట్టేస్తారన్నమాట. ఇదిగో ఇక్కడ అత్తయ్య ఉన్నారు, తాతయ్య గారు కుడుతున్నారు. అసలు ఏ విధంగా ఆకేసి అసలు ఏ రకంగా దీనిపైన కుడుతున్నారు అనేది మనం చూసుకోవచ్చు. చూడండి అసలు ఎంత సరదాగా పేర్చుకుంటూ ఆకులు వచ్చారు. ఆకులు అసలు ఈ పేర్చినట్లేదు, ఈ నిజంగా దీని మీద ఏదో సెట్టింగ్ పెట్టినట్టుగా ఉన్నాయి కదా. నిజంగా పెద్ద ఆయన చాలా అనుభవంగా చాలా సీనియారిటీగా కొడుతున్నారు. పాకైతేని ఆకు మీద ఆకేసుకుంటా వేస్తున్నారు. ఈయన పైన 3-4 ఆకులు వేసి వాటి పైన ఆయన దగ్గర ఉన్న బద్ద ఏదైతే ఉందో సూర్యుడి బద్ద, దాంతో ఇలా పొడుస్తున్నారు అన్నమాట. పొడిచినప్పుడు ఆ కింద లోపల ఉన్న ఒక వ్యక్తి వాటిపైన వాటికి నార కొట్టు పెట్టి దాన్ని టైట్ చేస్తున్నారు. అలాగా ప్రతిదీ కర్రకి కూడా అలాగా వేసుకుంటూ వెళ్తున్నారు. నిజంగా చాలా లైన్గా కుట్టుకుంటూ వస్తున్నారు. చాలా ఇది పద్ధతిగా మంచిగా. మరి ఎలాగైతే ఎట్టకాయలకు పాకనైతే కంప్లీట్ చేసేసారు. దాన్ని కూడా కింద దిగేస్తున్నారు. పాకనైతే మనం అన్నం వచ్చిందో చూసేద్దాం.